నాకైతే ఒక డౌట్, దాన్ని క్లారిటీ ఇస్తారా? నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను, మీకు తెలిసిందైతే కామెంట్ లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే అయితే చిన్నోడిని లేపేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను అనమాట. తలస్నానం అవన్నీ చేపించేసి ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ కోసం అనమాట నెల్లూరుకి అయితే వెళ్ళాలి. అయితే డౌట్ ఏంటంటే, నార్మల్ గా ఎగ్జామ్లకి అలా వెళ్ళేటప్పుడు తలస్నానం చేయొచ్చా చేయకూడదా? నేనేమంటానంటే తలస్నానం చేస్తే మైండ్ రిలాక్స్ గా ఉంటుంది, అప్పుడు ఈజీగా రాసేయచ్చు అంటాను. కొంతమంది ఏమో అట్లా చేయకూడదు అంటారు, చదివింది మర్చిపోతారు అంటారు. ఏది నిజమో ఏది కరెక్టో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పెన్సిల్ అయితే 2 సైడ్స్ షార్ప్ చేసింది, అయితే అది గుచ్చుకుంటదని చెప్పేసి చిన్నోడికి క్యాప్స్ అయితే పెట్టాడనమాట. చూడండి ఎంత బాగుందో ఐడియా. ఇంక ఏం ఎగ్జాము అంటే వీడియోలో ఆల్రెడీ కనిపిస్తుంది, మీరు కామెంట్ కూడా చేయండి ఏం ఎగ్జామో. ఇక్కడ వచ్చేసి చిన్నోడైతే సెలెక్ట్ అయ్యాడు. పోయిన సంవత్సరం ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, కానీ ఈ సంవత్సరం అయితే చిన్నోడు అక్కడే సెలెక్ట్ అయ్యారు. ఇంక వదిలి పెట్టడానికి అయితే వెళ్తున్నాడు. అక్కడ రాసిన కాడ సెలెక్ట్ అయినా అవ్వకపోయినా వాడికి ఒక ఐడియా ఉంటుందని పంపించడమే. సెలెక్ట్ అయితే మంచిదే కదా.